డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, ఉండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఇక వైసీపీ మొత్తం సజ్జలు చెప్పినట్టు ఆడాల్సిందే. నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి అన్ని పవర్స్ ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డికే ఉంటాయి. గతంలో ఎన్నికల ముందు జరిగిన పెద్ద వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అట్టడుగు స్థాయికి పడిపోవటానికి, ఇంత ఘోర పరాభవం చెందటానికి కారణం కేవలం సజ్జల రామకృష్ణారెడ్డే. ఈ మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై స్థాయి నాయకుల నుంచి క్రింది స్థాయి కార్యకర్తల వరకు మొత్తం అందరూ ఏక తాటి మీద ఇదే మాట చెప్పారు. అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు ఇంత పెద్ద బాధ్యతలు ఎందుకు అప్పగించాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏదైనా మంత్రం మాయా ఏమైనా చేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుపానాలు ఏవైనా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో ఇరుక్కొని ఉన్నాయా? యాక్చువల్గా వైవి సుబ్బారెడ్డిని కానీ లేకపోతే విజయసాయి రెడ్డిని కానీ ఇలాంటి వాళ్ళంటే ఈ పార్టీ కంటే ముందు నుంచే జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి అనుబంధం ఉంది. విజయసాయి రెడ్డి చేతిలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇరుక్కొని ఉంటాడు. ఎందుకంటే పెట్టిన పేపర్ కంపెనీలు కానీ జరిగిన క్విడ్ ప్రోకోలు కానీ వీటన్నిటి గురించి అందరికీ బాగా అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏవన్ అయితే ప్రతి దాంట్లోనూ ఏటు విజయసాయి రెడ్డే ఉంటాడు. అదే కదా సిబిఐ కేసుల్లో కానీ లేకపోతే ఈడీ కేసుల్లో కానీ ఏ అక్రమార్జన కేసు తీసుకున్నా అందులో జగన్మోహన్ రెడ్డి ఏవన్ అయితే ఏటు విజయసాయి రెడ్డి ఉంటాడు. ఆ రకంగా ఆయన చేతుల్లో ఇరుక్కొని ఉంటాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఎందుకని ఇరుక్కొని ఉండే అవకాశం ఉంటుంది? సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాయ చేశాడు జగన్మోహన్ రెడ్డిని? ఏకతాటిన మొత్తం అందరూ పార్టీలో పైనుంచి కింద దాకా ఈ సజ్జల రామకృష్ణారెడ్డే మొత్తం కారణం అని అందరూ వాపోతూ ఉన్నా కూడా మళ్ళీ ఇలాంటి కీలక పదవి ఒకటి ఇచ్చాడు అని అంటే అని వెనక ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండాలి కదా. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డితో తప్ప ఇంకెవరితో మాట్లాడే అవకాశం ఈ క్రింది స్థాయి నాయకులకి ఎవరికి లేదు. అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక రీజనల్ కోఆర్డినేటర్లు కావచ్చు, ఎవరైనా సరే. ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జీలుగా కానీ రీజనల్ కోఆర్డినేటర్లుగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అనుకూలంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. అంటే పార్టీలో పెద్ద స్థానం సజ్జల రామకృష్ణారెడ్డిదే. ఆల్రెడీ సజ్జల భార్గవ్ రెడ్డికి ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్పారు. అందులో ఏదో ఇంటర్నల్గా ఆయన కొన్ని నిధులన్నింటినీ కూడా గోల్మాల్ చేసేసాడు. ఈ ఇన్ఫ్లుయెన్సర్ల వీళ్ళందరికీ పేమెంట్లు చేసే విషయంలో ఆయన కొంత అవకతవకలకు పాల్పడి సొంత అర్జన కొంత చేసుకున్నాడు అనే కారణానికి ఆయన్ని తప్పించేశారు. ఆ తరువాత సాక్షికి సోషల్ మీడియా బాధ్యతలు చూసే వ్యవహారాన్ని అప్పగించారు. అందులో కూడా ఆయన చేతిలో ఎటువంటి డెసిషన్ మేకింగ్ ఏమీ ఉండదు. ఆయన పైన ఇంకా చాలామంది బాసులు ఉంటారు. ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా హెడ్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సాక్షి సోషల్ మీడియాలో ఒక ఎంప్లాయీగా పడేశారు. అంటే ఆయన మీద ఉన్న వచ్చిన ఆరోపణలు మరి నిజమని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నమ్మితేనే కదా ఇలాంటి పని చేసేది. అలాంటిది మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంత పెద్ద బాధ్యతలు అప్పచెప్పాడు అని అంటే దాంట్లో ఆయన వేసిన మంత్రమైనా ఉండాలి, ఈయన ఇరుక్కుపోయిన వ్యవహారమైనా ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైనా సరే ఆయన్ని కలవాల్సిందే అనేది గతంలో ఉన్న నానుడి. ఇక్కడ కొన్ని వ్యవహారాలు కూడా బయటకు వచ్చాయి. ఆయన పార్టీలో టికెట్ తెప్పించడానికి కొంతమందిని డబ్బులు అడిగాడనే విషయంలో కానీ, ఆయన జగన్మోహన్ రెడ్డిని కలవాలి అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రసన్నం చేసుకోవాలంటే ఫలం పత్రం తోయం ఏదో దేవుడికి పెడితే ఆయన కొంచెం మన మీద జాలి చూపిస్తాడనో దయ చూపిస్తాడనో అనుకోవచ్చు. మరి ఇలాంటి వాళ్ళకి ఫలమైనా పత్రమైనా తోయమైనా ఏదైనా సరే డబ్బే కదా వాళ్ళకి కావలసింది. అలాంటిది సమర్పించుకోవాలి అనేది ఇంతకు ముందు కొంతమంది కూడా
చూచాయగా బయటకు చెప్పారు. కానీ మరి అది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి అంత గట్టిగా చెబితే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ గోలైపోయి అసలే జగన్మోహన్ రెడ్డి ఈయన చెప్పేది తప్ప మనం చెప్పేది వినిపించుకునే అవకాశమే లేదు. మనం అసలు చూడటం కుదరదు. సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డిని గానీ, సజ్జల రామకృష్ణారెడ్డిని గానీ దాటుకొని జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళటం ఎవ్వరి తరం కానే కాదు. అందుకని వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే సమర్పించుకోవాల్సిన అన్నీ సమర్పించుకొని సమర్పయామి అనాల్సిందే కదా! అలాంటిది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెడితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పోయిన వాళ్ళు పోగా కొంతమంది మిగిలే ఉన్నారుగా. 10 మంది ఎమ్మెల్యేలు ఆంతనే ఉన్నారు. ఇంకా పార్టీలో ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి అనుకూలంగానే ఉన్నవాళ్లే ఉన్నప్పటికీ గాను ఉన్న 175 నియోజకవర్గాలు ఇలాంటి పరిస్థితే ఉండదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి మీద పీకల దాకా కోపం పెట్టుకున్న వ్యక్తులు చాలామంది పార్టీలో ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డితో ఏ పని లేకపోయినా కానీ ఆ పార్టీని అభిమానిస్తూ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద అసలైన కోపం ఉంది. మరి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి అంటే ఈ రోజున అదే చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో సైతం మళ్ళీ ఈ సజ్జల్ని పెద్దమ్మలాగా తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇందులో మర్మం ఏమిటి అనే దాని మీద వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. అంటే గతంలో చేసిన వ్యవహారాల్లో అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ డబ్బు ఎటు నుంచి వచ్చింది? అక్రమార్జనే కదా. మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, గనుల్లో కావచ్చు, మిగతా వేటిల్లోనైనా సరే ఆ తాడేపల్లి ఇంటికి చేరవలసిన సొమ్మంతా ఎక్కడి నుంచి చేరుతుంది? ఏదో కొంతమందిని నియమించుకోవటం జరిగింది. ఏదో ఈ మద్యం వ్యవహారాల్లో ఒక పేరేదో హైదరాబాద్ నుంచి ఒక రాజ్ అనే ఒక వ్యక్తి ద్వారానే ఇక్కడికి చేరేది అని అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండానే చేరుతుందా? ఈయన కనుసన్నల్లో జరగాల్సిందే. దాంతోపాటుగా ఏంటంటే ఇప్పుడు పార్టీలో ఇంకెంత సమర్థవంతంగా నడిపేవాళ్ళు ఎవరున్నారు అని అన్వేషణ చేసేదానికంటే ఇంకా సో లాంగ్ ఇయర్స్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ దాకా మరి ఏదైనా అడ్డం పెట్టుకోవటానికి పెట్టుకున్నాడా, లేకపోతే నిజంగానే ఆయనకు తెలిసిన అనుమానాలు మొత్తం బయటకు వెళ్ళగక్కకుండా ఉండటానికి పెట్టుకున్నాడా? ఓ పక్క మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సజ్జల భార్గవ్ రెడ్డి కోసం అనునిత్యం వేట సాగిస్తోంది. దొరికితే మామూలుగా ఉండదు. ఆ విషయం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా పార్టీ ఆఫీస్కి దగ్గరలోనే ఐకానిక్ బిల్డింగ్స్లో ఒక ఆఫీస్ పెట్టి మరి ఒక 40 యూట్యూబ్ ఛానల్స్, ఒక 400 సోషల్ మీడియా హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తూ అన్ని లాగిన్లు వాళ్ళ దగ్గరే పెట్టుకుని విచిత్రమైన పోస్టింగ్లు అన్నీ చేస్తూ ఉంటే మరి అతని మీద ఏమి తక్కువగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది చెప్పండి? అసలు మొత్తం కుట్రదారుడు అతనే అనేది కూడా ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు. మరి ఈ కారణానికి ఏమైనా వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అని జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఫీల్ అయ్యాడా అంటే అలాంటి సెంటిమెంట్లు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి కాదు అని చాలామంది చెబుతూ ఉంటారు. అతనికి ఏం సెంటిమెంట్ ఉండదో తల్లినైనా చెల్లినైనా ఎవరినైనా సరే తీసి కూరల కరేపాకులాగా పక్కన పడేస్తాడు అనేదే కదా ఉండేది. మరి అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక మర్మం ఉండే తీరాల్సిందే కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.